కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకనే చేయడం లేదు. ఇది కాళేశ్వరం కథ. ఇప్పుడు మనకి ప్రాణం ఇంత కలిసిన తర్వాత వస్తున్న గోదావరిది నీళ్ళు ఎంత పోతుంది, ఎంత ప్రవాహం పోతుంది చూడండి. లక్షల క్యూసెక్లు పోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళను మనం దీని తర్వాత గేట్లు చెప్తే దాంట్లోకి వెళ్తాయి నీళ్ళు పంప్ హౌస్లోకి. మనం ఇక్కడి పంప్ హౌస్లోకి వెళ్తాం. పంప్ హౌస్లు మంచిగా ఉన్నాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటిగా గోదావరిలో నీళ్ళు ఎత్తుకునే ప్రాంతం దీన్ని కన్నేపల్లి పంప్ హౌస్ అని అంటారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రారంభం. ఇది గోదావరిలో నుంచి నీళ్ళు తీసుకునే పాయింట్. ఈ నీళ్ళు ఎత్తితే దాంట్లోకి వెళ్తే నీళ్ళు అక్కడికి వెళ్ళి పంప్ హౌస్లో పోతే ఆ పంపుని ప్రారంభం చేస్తే మనకు నీళ్ళు ప్రారంభం అవుతాయి. ఇక్కడ మొదటి పాయింట్. ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది శుద్ధ అబద్ధమైన విషయాన్ని మనం కళ్ళకి కట్టేట్టుగా చూడవచ్చు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి గోదావరిలో, పంప్ హౌస్లన్నీ మంచిగా ఉన్నాయి. మనం ఒక్కొక్క ప్రాజెక్టు మీద చూసుకుంటూ కూడా ప్రాజెక్టు మీద ఇతర కవతలకు వెళ్తాం. ఏదైనా కుండిపోయిందా, ఏదైనా కొట్టుకపోయిందా, అన్నీ మంచిగా ఉన్నాయా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మనకి వెరీ గుడ్ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు గోదావరి నుంచి మనం గోదావరి కూడా చూసినాం. ఎట్లా అవుతుందో ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా నీళ్ళు చూసినాం మనం. ఆ నీళ్ళకి వచ్చినాయి. ఈ నీళ్ళు తెచ్చి పోస్తే బయటకు పోతాయి. ఇది కాళేశ్వరం. ఇప్పుడు మన అవతల నిలబడడానికి ఆ గేట్లు వేస్తే ఆ నీళ్ళు ఎందుకు వస్తాయి. ఇప్పుడు పాత నీళ్ళు ఉన్నాయి, మీకు అవతల చూసేది కొత్త నీళ్ళు చూసేది. ఇవాళ ఏదైనా పోయినప్పుడు పనులు ఎందుకు వస్తున్న నీళ్ళు ఆ గేట్లు వెళ్ళిపోగానే ఇంటికి వస్తాయి. ఇవాళ మనం నిలబడ్డ పక్కన పంపులు ఉంటాయి. పంప్ హౌస్ దాంట్లో మొట్టమొదటి నీళ్ళు గోదావరి నుంచి పంప్ హౌస్ గోదావరి నుంచి మనం డైరెక్ట్గా నీళ్ళు తీసుకుంటాం. మనం గోదావరి నీళ్ళు చూస్తాం. మొట్టమొదటి పంప్ హౌస్ పంప్ హౌస్. ఇది మొత్తం మంచిగా ఉంది. ఒక్క బటన్ నొక్కితే ఈ 17 పంపులు ఆని నీళ్ళు పైన పోస్తే మనం చూస్తాం. మంచిగా ఉంది. ఎక్కడ ఇబ్బంది కాదు. ఈ మూట నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుంది, అవతల నుంచి ఈ గోడ అవతల నుంచి నీళ్ళు వస్తాయి. ఈ గోడ అవతల నీళ్ళు ఉన్నాయి, గోదావరి నీళ్ళు. ఇవి పంపులు ఒకటిగా 17 పంపులు ఇందులో నుంచి ఎత్తి బయటకు పోతే అక్కడ మనం బయట నీళ్ళు వచ్చేది కూడా చూస్తాం. ఇది మొదటి. ఇప్పుడు మనం కింద చూసాము. బాగానే పంపులు తీసుకొని మోటార్లు తీసుకొని పైకి వచ్చేది. ఆ నీళ్ళు వచ్చి ఆ పంపులు చెప్పేది నీళ్ళు పోస్తాయి. అన్నారం ఆ నీళ్ళు ఇలా పడతాయి. ఈ కాలువతో అన్నారం పోతాయి. అన్నారం బ్యారేజ్ దగ్గర ఇక్కడికి వస్తాయి. అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మొట్టమొదటి పాయింట్ కాళేశ్వరం నీళ్లను పైకెత్తే గోదావరి నుంచి పైకెత్తి పోసే మొట్టమొదటి పాయింట్ కన్నేపల్లి పంప్ హౌస్. అక్కడి నుంచి ఏదైతే మనం పెద్ద కాలువ మనం చూసుకుంటూ వచ్చామో ఆ కాలువ ద్వారా వచ్చింది. ఈ కాలువ కూడా ఇది ఉంటుంది. ఇక్కడ మళ్ళీ పైన గోదావరిలో కలుస్తుంది. ఈ గోదావరిలో కలిసిన తర్వాత ఈ నీళ్లను వెనక్కి తీసుకోవడం కొరకు ఇక్కడ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ పేరు బ్యారేజ్ పేరు సరస్వతి బ్యారేజ్. ఇది అన్నారం గ్రామం. ఇక్కడ అన్నారం బ్యారేజ్ ఉంటుంది. దీని సరస్వతి బ్యారేజ్ అని చెప్పి దీనికి పేరు పెట్టడం జరిగింది. అన్నారం బ్యారేజ్ మీద ఉన్నాం. సరస్వతి బ్యారేజ్ ఉంటుంది. ఇది కూడా ఏదో ఖరాబ్ అయింది అని చెప్పి దీంట్లో నీళ్ళు నింపితే ఏదో పోతుందని చెప్పి ఇప్పుడు మనకి ప్రాణహిత కలిసిన తర్వాత వస్తున్న గోదావరి. ఇది నీళ్ళు ఎంత పోతుంది, ఎంత ప్రవాహం పోతుందో చూడండి. లక్షలాది క్యూసెక్లు పోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లను మనం దీని తర్వాత గేట్లు లేపితే దాంట్లోకి వెళ్తాయి నీళ్ళు పంప్ హౌస్లోకి. మనం ఇక్కడి నుంచి పంప్ హౌస్లోకి వెళ్తాం. పంప్ హౌజులు మంచిగా ఉన్నాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటగా గోదావరిలో నీళ్ళు ఎత్తుకున్న ఎత్తుకునే ప్రాంతం దీన్ని కన్నేపల్లి పంప్ హౌస్ అని అంటారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రారంభం. ఇది గోదావరి నుంచి వెళ్ళి నీళ్ళు తీసుకునే పాయింట్. ఇప్పుడు ఈ గేట్లు ఎత్తితే దాంట్లోకి వెళ్తే నీళ్ళు అక్కడికి వెళ్ళి
పంప్ హౌజ్లలో పోతాయి. ఆ పంపుల్ని ప్రారంభం చేస్తే మనకు నీళ్ళు ప్రారంభమవుతాయి. ఇక్కడ మొదటి పాయింట్ ఇది. ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది శుద్ధ అబద్ధం అనే విషయాన్ని మనం కళ్ళకి కట్టినట్టుగా చూడొచ్చు. ఇక్కడ నీళ్ళు కూడా పంప్ హౌజ్ మంచి ఉన్నాయి. మనం ఒక్కొక్క ప్రాజెక్టు మీద చూసుకుంటూ పోదాం. ప్రాజెక్టు మీద ఇవతలకి అవతలకి వెళ్తూ ఏదైనా కూలిపోయిందా, ఏదైనా కొట్టుకపోయిందా, అన్ని మంచిగా ఉన్నాయా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. నీళ్ళు వచ్చి ఉన్నాయి.